అని వర్రికుంటే వెళ్ళిపోతాను. ఇప్పుడు అన్నాడు చక్రవర్తి, అరే మానవుడు తలుచుకుంటే రాని విద్య లేదు, ఇంత చిన్నోళ్ళు కానీ మీలోనే ఎంత విద్య దాగి ఉన్నదిరా. మానవుడు తలుచుకుంటే ఇవాళ ఎన్నో అటువంటి కనుకనేమి యంత్రాలు కనిపెట్టలేదా. ఏ కొడుకులా బంగారం మీకు ఇస్తానన్నాడు, కానీ ఇగో ఈ కాకి లేచిపోయినట్టు నాకొక్క మాత్రం అటువంటి లేచిపోయే గుర్రం కావాలి బిడ్డ. ఎందుకంటే కిందికెళ్ళి పోయే గుర్రాలు చూసాను, ఇటువంటి గుర్రాన్ని నేను దూల మరి ఆకాశంలో ఎగిరిపోయే నాకు గుర్రం చేసేయాలి బిడ్డ. కానీ ఆయన గుర్రం చేసేంత విద్య మా దగ్గర ఉన్నది. అటువంటి కనుకనేమి ఒక గుర్రానికి ఖర్చు పడుతుందో అన్నారు. ఏం ఖర్చురా అంటే 4 పుట్ల చెక్క కావాలి, 3 పుట్ల ఉప్పు కావాలి, మరి మాత్రం అటువంటి కనుక 2 పుట్ల మరి అటువంటి ఉప్పు కావాలి. ఉప్పు లక్క చెక్క అయితే మేము మాత్రం గుర్రం చేస్తామన్నా. కానీ ఆడ మాత్రం అటువంటి కనుక నేను ఉప్పు లక్క మరి చెక్క తెప్పించి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిళ్ళు. ఇద్దరు పిల్లగాళ్ళు అడివి కచ్చలు గారు కన్నెపిల్ల కాటం ఎనుకురాడి ఊరుగు మొత్తును కొట్టగా తినట ఉండే కనుక దాన్ని ఎప్పుడు చూడు గుర్రములాగా చెక్కి శారదమ్మ బొమ్మను వేసినారు, భారతమ్మ బొమ్మను వేసినారు. గుర్రానికి కుడిడెక్కల శారదమ్మను పెట్టిరు, 2 భారతమ్మను పెట్టి అక్కడ లక్కను గరగ తీసుకుంటా ఉప్పుతోటి చెక్కలతికి తెల్ల గుర్రమైతరా మరి 9 పిసలు పెట్టి అప్పటికైనా మనం బైక్ కొంటాం, అలా పని చేస్తుంటే ఆ బైక్ ను తోలి దానికి మాత్రం నట్టులు ఉన్నదా, ఇది ఎట్లా పోతుంది, ఇది ఎట్లుందా అని బ్రేక్ అవన్నీ సూచనగానే మన చేతి కప్ప బండి వేసినోడైనా బండి నడిపినాకనే ఆ స్వామి కప్ప చెప్తాడు. ఇద్దరు కమ్మరి శివలింగం పట్టం వెళ్ళిపోతు మరి గుర్ర మీద కూర్చున్నారు. జగనందు తిరుగుతున్నారే పిల్లలు, ఆనాడు మాత్రం గుర్రం చేసి 4 దిశలు తిరిగి రాజుల కచేరి ముందు అన్న గుర్రాన్ని తీర్చేది. చక్రవర్తి రాజా ఈ గుర్రాన్ని వేసుకొని నీ దగ్గర తెచ్చాడు. ఎందుకు ఊరుకో అంటే నీవు దోలిన మనం నువ్వు దెబ్బల తప్పు పట్టుకో విద్యా మేము గురువులం, నువ్వు శిష్యుడవు, మరి గురువు దోలితే తప్పు లేదు. ఎందుకంటే మాత్రం ఆ గుర్రము మరి మాత్రం విలువిద్దరు మాకెరక. మరి బిడ్డ గుర్రాన్ని చేసి మీరు తోలిందంటే తప్పు లేదు, గురువులు కాబట్టి. కానీ ఒక్క మాట, ఈ గుర్రాన్ని మరి మాత్రం అటువంటి కనుకనేమి ఇది నా వద్ద ఎన్ని రోజులు ఉంటుంది కారణం, నువ్వు కాపాడుకున్న రోజులు ఉంటది. ఇప్పుడు బైక్ కొంటావు వారికి వీరికి అందరికి ఊరందరికి ఇచ్చి అది ఉంటుంది, దాన్ని కాపాడుకొని ఒక్కరి సేవింకలు నడుపుకుంటే కొన్ని రోజులు ఆగుతుంది. కానీ అయ్యా దీనికి 3 నివా మరి అటువంటి కనుకనేమి 3 అటువంటి కనుక నువ్వు కాపాడాలి. మరి 3 నిప్పాలంటే ఈ గుర్రం అగ్గి కొరువు ఆడదాని మాత్రం అటువంటి కనుక కాలు దుమ్ము కోరువది, ఈ గుర్రం అంటూ ముట్టుకోరువది, దాగది మీద మేయది తండ్రి. పిసలు తిప్పితే ఇది ఎడవకు మర్రుద్ది, ఎడవకుండా పిసలు తిప్పితే కుడికి మర్రుద్ది, కింది పిసలు దొక్కితే మీదికి లేస్తుంది, ఇది పిసలు తిప్పితే మళ్ళీ కిందికి గుర్రం వస్తుంది. గుర్రాన్ని తోలే విధానం ఇది. మరి ఈ నిధులు కాపాడుకుంటే అప్పుడు అన్నది చక్రవర్తి అయ్యా చుట్టదాగతోని కాదు అగ్గి జోలి పోయేటువంటి అసలే కాదు, ఆడదాని అంటుకుంటుదాకా దోన్ను
అంటూ ముట్టుంటది నాకు పెళ్లి కారంటం కాలేదు అటువంటి కనుక ఇలా ఆడది నా జోలికి ఎందుకు వస్తుంది ఆడదాని జోలికి నేను ఎందుకు పోతా గొడవలేదని బిడ్డ మీకు గుర్రాన్ని ఇత్తగాని గుర్రాన్ని చేసుకొని మత్స్యలోక మానవలోకం యుగలోకం జగలోకం 4 లోకాలు తిరిగి నేను 4 ఊళ్ళల్లో ఏ విధానంగా ఉన్నదో 4 రాజ్యాల రాజుల పరిపాలన చూసి మన రాజ్యం వచ్చి బిడ్డ మీ గుమ్మడికి అంత బంగారం ఇస్తా దండం పెట్టిండు చక్రవర్తి కనుకనేమి వేనాడు కనుక రాజు చక్రవర్తి రాజు చూడు దండం పెట్టి వేనాడు కనుకనేమి గుర్రం మీద వేనాడు కొలువు తీస్తాను రేపొంగ గుర్రాన్ని ఆడబెట్టి కనుక చక్రవర్తి రాజు చెప్తామన్నారు రేపొంగ ధనాధనం అంట చక్రవర్తి రాజు చెప్తాం చక్రవర్తి రాజు బేటి కాదు చక్రవర్తి రాజు ఏమన్నాడు నా తల్లితోటి చక్రవర్తి రాజు కచ్చిరికాడ గుర్రాన్ని వెతుకున్నాడు కాదు లోయలో పోయినా కన్న వాళ్ళు తోడే మంచి మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు రంది ఉండాలి రౌతు ఉండాలి రందున్న మనిషి నేను ఎట్లున్నా రంది లేని మనిషి నేను ఎట్లున్నా అంటే నీకు అంటే నువ్వే పక్కకుండా తోడుతున్నారా మరి పక్కన ఎక్కడ ఏడుతుందో మరి ఇవాళ రేపు దినాలు ఎట్లున్నాయి ఎవరి దినాలు కాదు ఇవాళ రేపు మన కొడుకు మనకి 20 ఏళ్ళ కొడుకు మరి ఇప్పటికప్పుడు మనకి నేను బదాలు పంట పోతా అంటే మనకి నేను ఓరో లేక బట్ట కలిసి బదనా పాలి మన కొడుకు ఏ నిన్న రాకి ముందుకు మనం బతుకున్నప్పుడు కొడుకు మన రేపు మంచిగా కాలం భూమి మీద బతకరాలేదు మానవుడు ఎన్ని రోజులు బతకలే అక్కడ కానీ ఇక్కడ ఎవరం కాదు 4 వందలు పోగొట్టుకొని భూమికి వచ్చినప్పుడు 4 వందలు మంచిగా చెడు అనిపించుకుని ఏళ్ళ కాలం బతికి సరిగ్గానికి దంత కట్టడా లేదు మానవుడు తండ్రికి రండి తల్లికి రండి నీ యొక్క కొడుకు అయిండు ఈ చెప్పు కొడుకు రాటే కొడుకు చెప్పు నీకు రావట్లేదు మరి కొడుకు పెళ్లి చేస్తా నీకు ఓనా ఒక్కడి వాటి కూర్చాయో 35 అబ్బాయింది 2 వాటి లంచ కొడుకు చూడు 2 వాటి కూర్చు అంటాడు ఇంకా అరే రాజముడ పిడాత దగ్గర తిప్పుకున్న కాలు పట్టుకుందామని చెప్పేది నేను గిట్ల గుంజుకత్తలే అని ఒక్క ముచ్చట పెళ్లి చేద్దామని నువ్వు అంటాను మరి నీకు అన్నదమ్ములుంటే అన్నదమ్ముల బిడ్డలుంటే చేసుకో మరి నీకు అన్నదమ్ములు లేరా నాకు అమ్మగులు లేరా అక్కున్న చెల్లు ఉన్నది అప్పుడు వాళ్ళకు బిడ్డనే వెనకటుంటే తప్పు ఇప్పుడు తప్పు ఎక్కడి ఇది పిల్లలు అటిస్తారు ఉన్నది లేని చూస్తారు అటు ఇస్తారు ఇటు అది చేసుకుంటారు ఓడ ఉంటే తమ్ముడికే చేస్తారు ఆస్తి ఉంటే పడికే చేస్తారు లేకపోతే మరి మనకి ఒక్క కొడుకు మన కొడుకు వచ్చినాక కొడకానికి పెళ్లి చేస్తామని కొడుకుతో సమాధానం చెప్తాను ఆర్మీ రైతులో నేను చెప్తాను వాళ్ళు చూడు కొడుకు ఆరాట పడతారు మనం ఉన్ననాడు వాడిని నిద్ర 4 అత్యంతలు ఇస్తే కన్నులకు బరువు దిగుతుంది మనం చచ్చిపోయినా అయ్యో మా కొడుకు ఇంటోడు అయిండు మరి అని మాత్రం మనం మనసన్న తృప్తి పడుతుంది కొడుకు లెక్క చేస్తామని కన్నులు అనుకుంటారు కచేరి వీరమున్న చక్రవర్తి అనుకున్నాడు 4 రాజ్యాలు తిరిగారు 4 రాజ్యాల రాజుల పరిపాలన ఎట్లున్నదో తెలుసుకున్నోడు
మొగోడిని కావాలి ఇప్పటికప్పటికి మొగోడు ఏమో తిరగపోతే చెడిపోతాడు